ప్రసాద్ రెడ్డి గారు మీరు ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి ఫేజ్ 1 ఒక్క నిమిషం ఫేజ్ 1 2018 నాటికి పూర్తవుతుంది. కాపర్ డ్యామ్ పూర్తయి ఫేజ్ 1 ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయి రైతులకి? ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఇంతకుముందు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ అవి చూసుకుంటే ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాస్ట్ 10 times పెరిగినాయండి. నాగార్జున సాగర్ 90 కోట్లతో ఎస్టిమేషన్ ఇస్తే 1300 కోట్లు అయింది. అలాగే శ్రీశైలం కూడా 10 to 12 times పెరిగిందండి. కాబట్టి అంత భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగలను, నేను చేయగలను, కేంద్రం నుంచి సహకారం ఉంటుంది, అలాగే నాబార్డ్ నుంచి లోన్ వస్తాయి అనే ధైర్యంతో మరి చంద్రబాబు గారు తీసుకోవడం అనేది మనం చాలా సంతోషించాలి. నిజంగా ఆయన 18కి కాదండి 24కి పూర్తి చేస్తే కూడా నేను చాలా సంతోషిస్తాను. 2024కి పూర్తి చేస్తే మీకు మన పెద్ద మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 10 to 12 years పూర్తి కాలేదు, 20 years పట్టిందండి. మాకు నాగార్జున కానీ శ్రీశైలం కానీ ఇది కూడా అంతకంటే తక్కువ పట్టే అవకాశమే లేదు. అంటే చంద్రబాబు గారు ప్రాజెక్టు లేకుండా కూడా ప్రాజెక్టు కట్టేశానని మరి ఏమన్నా వాళ్ళు కల్పిస్తారేమో. మీకు ఉదాహరణకి ఏంటంటే తాడిపూడి మన పుష్కరం ఆ ప్రాంతాల్లో నివసిస్తాను నేను. మాకు 2,30,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని వాగ్దానం చేశారు. తాడిపూడికి ఇప్పుడు 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నట్టు నాకున్న సమాచారం. అలాగే పుష్కరానికి కూడా 1,80,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని వాగ్దానం చేశారు. అవి చిన్న ప్రాజెక్టులు అండి. చిన్న ప్రాజెక్టులు పూర్తి చేసి రైతు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వకుండా మేము అంత చేస్తున్నాము ఇంత చేస్తున్నామని టీవీల్లో డిస్కషన్లు పేపర్లలో స్టేట్మెంట్లు ఇస్తే రైతులకు వాస్తవం తెలుసు. మీకు అసలు ప్రాజెక్ట్ పూర్తవడం అంటే ఏంటో డెఫినేషన్ స్పష్టత లేదు. ప్రాజెక్ట్ పూర్తవడం అంటే రైతు పొలంలో నీళ్లు వెళ్ళటము అనే స్పష్టత మనందరికీ ఉందా? మనందరికీ లేదండి. ప్రాజెక్ట్ ఏంటంటే ఆ బిల్లులు అవి అడ్జస్ట్మెంట్లు అయిపోతే ప్రాజెక్ట్ పూర్తయిపోయినట్టు. మీకు మరి తాడిపూడి ఏమైంది? ఇప్పుడు ఇంకా నీళ్ళు ఎందుకని 1/4 కూడా నీళ్ళు వెళ్ళలేదు. పంట కాలువలు తవ్వరు. చిన్న ప్రాజెక్టులు 10 కోట్లు 20 కోట్లు ఇస్తే అయిపోతుంది, వాటిని పూర్తి చేయరు. అంటే నేను కాంగ్రెస్నో లేకపోతే చంద్రబాబు గారిని టీడీపీని విమర్శించడం కాదు, మన పాలకులకి ఎంత చిత్తశుద్ధి ఉంది. మన పాత పాలకులు చాలా మెరుగండి, చాలా మెరుగు. వాళ్ళు ఏంటంటే ప్రాజెక్టులు పూర్తి చేశారు, పంట పొలాల్లో రైతుల మొహాల్లో నవ్వు చూసి ఆనందించేవాళ్ళు. మన ఇప్పుడు పాలకులు ప్రస్తుతం ఉండే గత 3 దశాబ్దాలుగా వచ్చిన పాలకులు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ చూసుకుని సంతోషించుకుంటున్నారు. ఈ రకమైన దుస్థితి రావడానికి కారణం ఏంటంటే మీడియాలో కూడా మీరు ఈ చర్చ తీసుకోవడం చాలా ఆనందించదగ్గ పరిణామము. ఇక్కడ నిప్పురవ్వలు లేకుండా వెలుగురవ్వలు వస్తున్నాయి కూడా చాలా సంతోషం. చర్చించే వాళ్ళు అందరూ కూడా అలాగే చేశారు. మీరు చెప్తున్న లెక్క ప్రకారం 2024కి పూర్తయిన 2024 చంద్రబాబు గారికి పాదాభివందనం చేస్తాను నేను. అంటే ఏదో ఒక ప్రాజెక్టు ఏదో 1 stage అని పెట్టి కాపర్ డ్యామ్ కట్టి అది ప్రాజెక్ట్ పూర్తి చేయడం కాదండి. పోలవరము అది ప్రారంభించిన టార్గెట్ ని రీచ్ అయితే ఖచ్చితంగా చంద్రబాబు గారికి చరిత్ర మంచి అవకాశం ఇచ్చింది. సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ సమర్థత ఆయనకు ఉంది, పూర్తి స్థాయిలో దాన్ని ఉపయోగించుకోవాలని. 1981-82లో మా ఊరు పక్క నుంచే ఈ రైట్ కెనాల్ దారి అని ఒక రోడ్ ఇదేశారండి, బోర్డు వేశారు. నేను ఆంధ్రలైలా కాలేజీలో చదువుకుంటూ ప్రతి ఊరికి వెళ్ళినప్పుడల్లా బోర్డు చూసేవాడిని. 20 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఇప్పుడు కాలం ప్రస్తుత పరిస్థితుల మీద మీరు 1946లో కూడా శంకుస్థాపన చేశారండి ప్రాజెక్ట్కి. చాలామంది గుర్తించిన విషయము 1981లో చేశారు, అంజయ్య గారు చేశారు. అంటే శంకుస్థాపన చేశారు, కొబ్బరికాయ కొట్టారు. మనం కూడా చాలా అట్లా కొట్టాం కొబ్బరికాయలు. ఎన్టీ రామారావు గారు పుష్కరాన్ని పులిచింతలకు కొట్టారండి, కొబ్బరికాయ. అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు పులిచింతలకు కొట్టారండి 88లో, కానీ ఆయన ప్రారంభించలేదు. అలాగే చాలా మంది కొబ్బరికాయలు కొడుతున్నారు. పూర్తి కావాలని కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారు, ఇది ఎవరిని విమర్శించడం కాదు. ఏంటంటే ఒక రైతు జర్నలిస్ట్ గా తెలుగుదేశం పార్టీ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తోందో విజయ్ గారి మాటలో చూద్దాం. ఇప్పుడు రాయలసీమ నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా మాకు కృష్ణా జలాలు తప్ప వేరే వచ్చే అవకాశమే లేదు. రాజశేఖర్ గారు నేను జలయజ్ఞం చేశారు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత తిన్నారు అంతా పక్కన పెడితే 2004లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చిందని మా తులసిరెడ్డి గారు చాలా చాలా గర్వంగా చెప్పారు. కానీ 2014లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అప్పగించబడిన పోలవరం స్థితి ఏంటి అంటే కేవలం 1 కోటి క్యూబిక్ మీటర్ల మట్టి దువ్వారు. మొత్తం 11 కోట్ల
11 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సింది కాదు, విజయ్, 2004 నుంచి తవ్వారు. చిన్న అది interruption, మాకు అప్పగించబడింది. కాదు ఇవాళ ఉన్న పరిస్థితి దృష్ట్యా ముఖ్యమంత్రి గారు చెప్తోంది 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం అని. Exactly. ఇరిగేషన్ ఎక్స్పర్ట్ వారు చెప్పింది ఏంటంటే కనీసం 5 ఏళ్లు పడుతుందని. ప్రసాద్ రెడ్డి గారు 2024 పూర్తి చేసినా మహద్భాగ్యం అని. దాన్ని బేస్ చేసుకుని చెప్పండి. ఎంత హస్వదృష్టి అంటారు. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టులో కొన్ని రోడ్ మ్యాప్ ఉంటుంది. సో మేము తీసుకున్న క్రిటికల్ పాయింట్స్లో ప్రతి క్రిటికల్ పాయింట్ అచీవ్ చేసిన తర్వాత దాని ఉపయోగం రావాలి. సో ఫస్ట్ పోలవరం ఫస్ట్ పట్టిసీమ అనే ఒక క్రిటికల్ పాయింట్ మేము ఒక సంవత్సరం లోపల అచీవ్ చేసినప్పుడు దానివల్ల రాయలసీమకి నీళ్లు వస్తాయి ఖచ్చితంగా. ఈరోజు దాని ఏమంటారు హంద్రీనివా కావచ్చు, దాని సుజల సంస్థ కావచ్చు, రోజుకి 1000 క్యూసెక్లో నీరు పోతుంది. కావాలంటే మా శైలజానాథ్ ఇప్పుడు పోతుందిలే చెప్తారు. అది ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ పాయింట్. మీరు మళ్ళీ స్టేజ్ అంటే ఏమనుకుంటారు, అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్ 2017కి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కనుక పూర్తి అయితే ఇప్పుడు ఇన్ని క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ పాయింట్ 2017కి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పూర్తయితే వెస్ట్ గోదావరికి వాటర్ వస్తుంది. అదేవిధంగా ఈ దాని కాఫర్ డ్యామ్ ద్వారా దాన్ని స్పిల్వే కానీ కంప్లీట్ అయితే ప్రతి క్రిటికల్ పాయింట్ ద్వారా కొంత యూటిలిటీని మేము సాధిస్తున్నాం. సో ప్రాజెక్ట్ అంటే 10 సంవత్సరాల పాటు పూర్తి కట్టేసి నీళ్లు వెళ్తారు. విజయ్ కుమార్ ఒక్క నిమిషం. 2024 నాటికి ముఖ్యమంత్రి గారు కనుక ఈ ప్రాజెక్టు పూర్తి చేసినట్లయితే ఆయనకి నేను పాదాభివందనం చేస్తాను. ఎట్లా చూస్తాను తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే ఏంటి? ఒక్కసారి ప్రాజెక్టు పూర్తి చేయడం సార్, మేము ఎక్కడ 30 సంవత్సరాలు ఉంటాం, మీకేం బాధలేదు. 30 సంవత్సరాలు మేము గ్యారంటీగా ఉంటాం, మీకు డౌట్ అవద్దు. నేను మారుతూ ఉంటాను. ఇక్కడ పాయింట్ ఏమంటే అండి, పాయింట్ ఏమంటే పోలవరంకి ఇట్స్ మల్టీ డైమెన్షనల్ ప్రాజెక్ట్. అందుకని ప్రాజెక్ట్ పూర్తయింది అంటే ఏంటి అసలు? 30 సంవత్సరాలు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్ళు ఉంటానని మీ నేత చెప్తూ ఉన్నారు అస్మాట్ ఇటీవల కాలంలో మీటింగ్ లో. అసలు 30 ఏళ్ళ వరకు మేము పోనటువంటి తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్ట్ మేము ఎందుకుంటాము? పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది 2018 నాటికి ప్రజలకి రైతులకు అందుబాటులోకి వస్తుందని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు పోలవరం ఎంత దూరం, పోలవరం మీ అరిచేతిలో పెడుతున్నామని విభజన అప్పుడు చెప్పినటువంటిది. పోలవరం ప్రత్యేక హోదా ఈ రెండే చూపించి రాష్ట్రాన్ని విభజించారు. పోలవరం ఎంత దూరం అని ఈరోజు మాట్లాడుకున్నామంటేనే అట్రప్లాఫ్. బీజేపీ టీడీపీ అనేటటువంటిది ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో 3 ఏళ్లలో పూర్తి చేస్తామని, అదేవిధంగా ఆ రోజు పార్లమెంట్లో ఏదైతే హామీ ఇచ్చారో పోలవరాన్ని మీకు తీసుకొచ్చి పెట్టేస్తున్నాం మీ చేతుల్లో, మేమే బాధ్యత తీసుకుంటాం, కేంద్రంగా మాదే బాధ్యత. ఛత్తీస్గఢ్తో మాట్లాడతామా, ఒరిస్సాతో మాట్లాడతామా, లేకపోతే కోట్ల రూపాయలు ఇస్తామా, లేకపోతే రీహాబిలిటేషన్కి సంబంధించింది ఏం చేస్తామా, మొత్తం మాదే బాధ్యత అని ఆ రోజు కేంద్రం చెప్పబట్టి ఇంకేం భాగ్యం, పోలవరమే వస్తుండగా, ప్రత్యేక హోదానే వస్తుండగా, పోనీలే పాపం తెలంగాణ హైదరాబాద్ పోతే పోయింది అని అనుకున్న ఫలితంగా వచ్చినటువంటి రెండు. ఒకటి చట్టంలో పెట్టామన్నారు, ఇంకొకటి చట్టంలో పెట్టలేదంటున్నారు. చట్టంలో పెట్టాము అన్నటువంటి పోలవరాన్ని 90 సెక్షన్ తులసిరెడ్డి గారు మాట్లాడారు, అదే మా నాయకులు పార్థసారథి గారు మాట్లాడారు. ఆ కేంద్రం ఏదైతే చెప్పిందో మొత్తం ఇవాళ జాతీయ ప్రాజెక్టు దగ్గర నుంచి మొత్తం మేమే భరిస్తామని చట్టంలో చెప్పినటువంటి దానికేమో దిక్కులేదు. చట్టంలో చెప్పిన దాన్ని ఏం చెప్పారు నిన్న జైట్లీ గారు? ఈ నెల 7వ తారీఖు అర్ధరాత్రి మీటింగ్ పెట్టి స్టేట్ హ్యావ్ ఇంట్రెస్టెడ్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయట, రాష్ట్రం కోరుకుంటుందట పోలవరం ప్రాజెక్ట్ని, అందుకని మా బరువుని దించేసుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన మీద పెట్టేస్తున్నామని ఆయన అర్ధరాత్రి ప్రకటించారు జైట్లీ గారు. ఇక్కడ 2 విషయాలు. పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు ఆర్థికానికి సంబంధించినటువంటిది, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించినటువంటిది ఎవరు తీరుస్తారనేటటువంటి కేంద్రం బాధ్యత అనుకున్నప్పుడు, ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పారు జాతీయ ప్రాజెక్ట్ అని కోట్ చేసినవి ఎన్నో పూర్తి కాలేదు అని. కానీ అది సాదాసీదా కథల్లో జరిగేటటువంటిది. జాతీయ ప్రాజెక్టుగా అనేక రాష్ట్రాల్లో గుర్తించవచ్చు, చేయకపోవచ్చు. కానీ ఇదేంటండి, చట్టంలో పెట్టి మీరు విభజన చట్టం అని పెట్టి పోలవరాన్ని ప్రత్యేక హోదాని 2 చూపించి మీకు ఊరట ఇవే, మీ ఆక్సిజన్ ఇవి మేము ఇస్తాము కనుక రాష్ట్రం విడిపోయినందుకు మీరు బాధపడకండి అని కదా ఆ రోజు మీరు చెప్పినప్పుడు ఒక చట్టంలో పెట్టినటువంటి దాన్ని ఇవాళ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొస్తే రేపు ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తే ఎవరు తీర్చాలండి? ఒక స్పష్టత జైట్లీ గారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి అసలు? ఇప్పుడు జాతీయ ప్రాజెక్టులుగా తెలుగుదేశం వారికి తెలుగు అర్థం కాకపోతే మీకు పోలవరం గురించి బాగా
బాగా తెలుసు. మీరు 10 సంవత్సరాల పాటు 135 కిలోమీటర్ల రైట్ బ్యాంక్ 10 సంవత్సరాల్లో 135 కిలోమీటర్ల రైట్ బ్యాంక్ You took 10 years to make a right bank of 135. నోట్ కేవలం జేసీబీలు ఉపయోగించి ఎత్తు వరకు మాత్రమే చేసిన ఘనత మీరేం మాట్లాడతారు అసలు? 10 సంవత్సరాల్లో 135 కిలోమీటర్లు 170 కిలోమీటర్లు. నేను చెప్తున్నటువంటి అభ్యంతరం సూటిగా ఒక్క నిమిషం నాకు వస్తుంది మాట్లాడాలంటే. ఇప్పుడు ఇట్లా వివాదాలకి మాట్లాడాలంటే దిస్ బిగ్ డిబేట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఎవ్రీడే మార్నింగ్ వీఆర్ డిబేటింగ్. ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే పోలవరం ప్రాజెక్ట్ ఏం దొరుకుతుంది, నువ్వేం చేసావు నేనేం చేశాను కాదు ఇక్కడ వస్తానికి. పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత నిర్మాణంలో ఉన్న సమస్యలు ఏమిటి గురించి మాట్లాడుతున్నాం. ఎంత తవ్వామో దాని గురించి చర్చిస్తానికి వస్తానంటే విజయ్ కుమార్ వీఆర్ రెడీ. దానికి 10 సంవత్సరాల రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో దాని గురించి చర్చిస్తానికి రెడీ. మేము పట్టిసీమ గురించి కూడా రెడీ. ఎన్ని టీఎంసీలు వచ్చింది, ఎన్ని ఎకరాలు నీళ్ళు వెళ్ళింది, అక్కడ ఎన్ని ఎకరాలు ఎండిపోయింది, ఎన్ని ఎకరాల్లో పశువులు గొర్రెలు పంపించి మేపుకున్నారు రైతులు. అదేనండి, అదే మీకు అసలు అర్థం కాకపోతే ఆమె ఏమన్నారో విన్న తర్వాత మీరు రియాక్ట్ అవుతారు కదా. ఇదేం పద్ధతి అండి? కాదండి, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. రిజర్వాయర్ లో నీళ్లు రాకుండా విలేజెస్ ఎందుకు ఖాళీ చేస్తారు? మీరు నాకు టైం ఇచ్చారు, నేను మాట్లాడేటటువంటి మాట్లాడివ్వండి దయచేసి. ఇప్పుడు నేను అడుగుతున్నది కూడా ఇవాళ ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలకు ఇవ్వడం వల్ల నష్టం ఏమిటేనంటే, ఇవాళ కేంద్రం ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి అభ్యంతరాల నుంచి ఎవరు అనుమతి తీసుకొస్తారు? దానికి సంబంధించి జైట్లీ గారు ఏమైనా క్లియరెన్స్ ఇచ్చారా? కేంద్రం మాదే బాధ్యత అనుమతులు తీసుకురావడంలో విషయంలో, లేకపోతే ఆర్థికంగా ఇంట్రెస్టెడ్ డిస్ప్యూట్ సంబంధించి బాధ్యత ఎవరిది? కేంద్రం దానికి సంబంధించి అష్యూరెన్స్ ఏమైనా ఇచ్చిందా? అంటే ఆమె వ్యక్తం చేసిన వాటిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యేక హోదా అంశం, అది ప్రస్తుతం డిబేటబుల్ ఇష్యూ కాదు, మనం కేవలం పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినంత వరకు జాతీయ హోదా ఉండి కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్టుని కేంద్రం భారం దించేసుకుని ఆ బరువు మీద పాడేశారనేటువంటి బాధ వ్యక్తం చేస్తున్నట్టుంది ఆవిడ. బరువు ఎక్కడ పడేశారండి? కేంద్ర ప్రభుత్వం ఖర్చంతా పెట్టుకుంటానని చెప్తుంది కదా. ఇన్ఫ్యాక్ట్ 100% పెట్టుకుంటామని చెప్పారు. అండ్ నిన్న ముఖ్యమంత్రి గారు కూడా క్లారిఫై చేశారు. ఏదైతే కనుక తులసిరెడ్డి గారు ఒక డౌట్ రేస్ చేశారో, ఎస్కలేషన్ అంటూ అయితే కనుక ఏమవుతుంది, జైట్లీ గారు లెక్కలేసి ఇచ్చారు, ఇట్లా కేవలం 8,500,000 కోట్లు వస్తుందని ఇట్లా ఆయన ఒక లెక్కేసి చెప్పారు. దాని క్లారిఫికేషన్ నిన్నే ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా క్లారిటీ తోటి ఇచ్చారు. ఇంత ఇవ్వలేదండి, చిన్న విషయం, క్లారిటీ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వానికి క్లారిటీ అడిగారు, అదే చెప్పలేదు, ఆయనకే క్లారిటీ లేదు. అది కాదు, ఇప్పుడు ఏదైతే కనుక కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేసిందో దానికి చట్టబద్ధత ఇయ్యమని అడుగుతా, అందులో ఈ విధంగా అన్ని ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అండ్ సెకండ్ కొట్టి 3 పాయింట్లు అండి, ఇంకొక పాయింట్ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కేంద్రం ఆర్థిక భారం వహిస్తుంది అని అనుకుంటే 7వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ లేరు, చీఫ్ సెక్రటరీ లేరు, ఇరిగేషన్ సెక్రటరీ లేరు, అధికారులు ఎవరూ లేరు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతినిధులు కూడా కాదు వెళ్ళింది. సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, రాష్ట్ర ప్రభుత్వం తరపున డెలిగేషన్ అనేటటువంటి కూడా అక్కడ అఫీషియల్ గా లేదు. కేవలం 4 కూర్చొని కేంద్ర కేబినెట్ డెసిషన్ కూడా కాదు, అది కేంద్ర కేబినెట్ డెసిషన్ కూడా కాదు. దానికి సంబంధించినటువంటి ఒక మంత్రి వచ్చి పోలవరానికి సంబంధించినటువంటి మొత్తం విభజన చట్టం నుంచి ఎత్తేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నామనేటటువంటిది చెప్పిన తర్వాత దీనికి బాధ్యత ఎవరండి? దాని గురించి చర్చించొద్దా? భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడుగుదాం. అది కూడా ఒక నిమిషం, ఈలోగా భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అయ్యే ముందు చలసాని ప్రసాద్, ఒక నిమిషం ప్రసాద్ గారు, మీరు అసలు పోలవరం కావచ్చు, గోదావరి వాటర్ మీరు కొంత ప్రయత్నం చేశారు. 2018 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? ప్రస్తుతం ఉన్నటువంటి హర్డిల్స్ ఏంటి, ఏ విధంగా అధిగమించాలి? ఒక మంచి డిబేట్ ఈ సమయంలో చేపట్టడం చాలా అత్యవసరంగా భావిస్తున్నాను, దానికి అభినందన తెలుపుతున్నాను. మొట్టమొదటిగా తెలంగాణలో పైన ప్రాజెక్టులు కడుతున్న నేపథ్యంలో గత 65 సంవత్సరాల రికార్డులు మేము పరిశీలిస్తే తప్పనిసరిగా నేను దాదాపు కొన్నాళ్ళందరిలో టైలెండ్లో ఉన్నవాళ్ళం. గోదావరి జిల్లాలో టైలెండ్ మాకు ఇది కావాలని దాదాపు 3 దశాబ్దాలుగా ఎర్ర నారాయణస్వామి గారు అరువు ప్రత్యేక మన పోలవరం సాధన సమితి పెట్టారు. అందువలన దాంట్లో మమేకైన వాళ్ళగా కొన్ని విషయాలు చెప్పాలి, పెద్దలు దాన్ని
పరిగణలో తీసుకోవాలని కోరుతున్నా. 65 సంవత్సరాల రికార్డు ప్రకారం తీసుకుంటే కనుక పైన కడుతున్న తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులు వచ్చే నేపథ్యంలో మాకు గోదావరి జిల్లాలకి మొదటి పంటకే పొట్ట మీదకి వచ్చేటప్పటికి ఇబ్బంది వచ్చే పరిణామాలు సంభవిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా పోలవరం ఇమ్మీడియట్గా టేకప్ చేసి స్టేజ్ 1 స్టేజ్ 2 దాంట్లోకి వస్తాను పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అది ముందుగా చెప్పదలుచుకున్నాం. రెండో విషయం అంటే నేను ఎలా పరిష్కారాలు కూడా చెప్తాను, ఎందుకంటే వాళ్ళు చర్చ మనం చెప్తున్నాం, చర్చ చేసేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం. అలా కాకుండా ఏ పరిష్కారాలు అక్కడ పెద్దలు మిత్రులు అర్థవంతమైన సూచనలు వస్తే కూడా మంచిది. అది వారు ఇవాళ పని ఇందాక పెద్దలు ఎవరు చెప్పారు, 12% నుంచి 13% మాత్రమే అడ్వర్స్ కానీ మిగతా కానీ పని జరిగింది. నిన్న వెళ్ళి వచ్చాను, ఇక్కడ వీడియో ఉన్నాయి, మీరు ఆల్రెడీ చూపించారు, అవసరం లేకుండా కూడా చూపించారు. దాంట్లో స్పష్టంగా ప్రాజెక్ట్ ఆవశ్యకతను కూడా చెప్పారు. అందువలన ఇవాళ టెక్నికల్గా మెయిన్ డ్యామ్ ఏదుందో దాన్ని 300 మీటర్ల లోపల నుంచి తీసుకురావాల్సిన టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి, చాలా కాంప్లికేటెడ్. ఈ విషయంలో అందరూ కూడా ఏకాభిప్రాయం రావాల్సి ఉంది ఈ ప్రాజెక్ట్ని. కానీ ఆ రోజు ప్రాజెక్ట్ని ఒక సమర్థత లేని కంపెనీకి ఇచ్చారు. అంటే నేను దాంట్లో నా సోదరులు ఆ రోజు మంత్రులుగా ఉన్న 4 ఇక్కడ ఉన్నారండి, వారి సంబంధం లేకపోవచ్చు. కానీ ఇవాళ కొత్తగా మంత్రి హోదాలో ఉన్న కుటుంబరావు గారు ఇక్కడ ఉన్నారు. ఇవాళ వరకు 12% పనులు మాత్రమే చేయగలిగిన కంపెనీ, నా దగ్గర డబ్బు లేవనే కంపెనీ ఎవరైనా ఉన్నారా? ప్రాజెక్ట్లో చేయగలిసినప్పుడు ఇవాళ అసలు మేము చేసే సామర్థ్యం లేదు, మాకు చైనా నుంచి డబ్బులు వస్తే కానీ చేయలేని సామర్థ్యంలో మనం కూడా మాట్లాడటం జరిగింది. అది గమనించుకోవాలి. అందువల్ల మనం చేయాల్సిన విషయాలు ముందు ఒక విషయం కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నారు కూడా, వారు కూడా 1/4/2014 తర్వాత 2754 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే మొన్నటి వరకు 850, ఇప్పుడు 85 కోట్లు, 935 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నిధులు వచ్చినాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రావాల్సింది 1819. ఓ పక్కన బాగా అప్పుల్లో ఉన్నామని చెప్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు నిన్న రాసిన లేఖ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి 28,796 కోట్ల రూపాయలు ఏదైతే మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుందో 5,545 కోట్ల రూపాయలు ఇచ్చే 23,245 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలన్నారు. తులసిరెడ్డి గారు 100% కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు. ఏంటంటే దీంట్లో చాలా క్లారిటీ ఇవ్వాలండి. ముఖ్యమంత్రి గారు ఇస్తారా లేదా అధికార బీజేపీ పక్షం ఇస్తున్నారు కాదు. జనతా పార్టీ మిత్రులు ఇక్కడే ఉన్నారు, వారు ఈ చట్టంలో చాలా స్పష్టంగా దీంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే 16,010 కోట్ల 45 లక్షలు మాత్రమే దీంట్లో ఎస్టిమేట్స్ ప్రకారం అని. దీంట్లో పవర్ తీసేశారు, దాంట్లో డ్రింకింగ్ వాటర్ పర్పస్ తీస్తారు. నిజంగా ఇదే కనుక ఈ విధంగా వెళ్తే 100% అని చెప్తే మాత్రం ఇది సత్య దూరం. ఎందుకంటే ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కనుక 90%, ఈ దేశంలో ఉన్న నేషనల్ ప్రాజెక్ట్కి 90% ఇచ్చారు. కానీ ఆల్రెడీ 5,000 కోట్లు ఏఐబిపి స్కీమ్ ప్రకారం 562 కోట్ల రూపాయలు ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం తీసేసినా మిగతా దాంట్లో దాదాపు 4,600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేసింది. అందువల్ల వాళ్ళు 100% ఇచ్చిన 90% ఇచ్చినట్టే. ఈ నేపథ్యంలో క్లారిటీ కావాల్సిన విషయాలు 3-4 ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు కూడా క్లారిటీ అవ్వాల్సిన విషయాలు 3-4 ఉన్నాయండి. అది మాత్రం మనం చేస్తాను. శ్రీనివాస్ గారు ప్రస్తుతం ప్రస్తావించిందా వారు సమాధానం చెప్తే బాగుంటుంది. ఇవాళ ఒకటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత మంచి పని చేశారు, కొన్ని గ్రామాలు కలిపారు. కానీ 7 మండలాలు కలిపేయడానికి పూర్తిగా సత్య దూరం. జియో నెంబర్ 111 27 జూన్ 2005 తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 3లో కాంగ్రెస్ పార్టీ ఉండగా యూపీఏ ప్రభుత్వం మొత్తం 204 గ్రామాలు సబ్జెక్ట్ కలెక్షన్ 2-3 మొత్తం కలిపేసి ఆల్రెడీ మిగతా 64 గ్రామాలు మాత్రమే కలిపారు. దాంట్లో R&R ప్యాకేజీలో ఇవాళ ఆల్రెడీ మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దుమ్ముగూడెం, చెర్ల మరియు అసోరాప్ మండలాలకు ఆల్రెడీ ధనం ఇచ్చున్నాం. ఇప్పుడు రిహాబిలేషన్ ఈ రాష్ట్రంలో కూర్చొని పక్క రాష్ట్రంలో రిహాబిలేషన్ ఎలా చేస్తారు? పాయింట్ 1 స్ట్రైట్ క్లారిఫికేషన్ కావాలని నాకు. మేము ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో కూడా ఆల్రెడీ రిహాబిలేషన్కి ఆల్రెడీ కొంత ధనం ఇచ్చున్నాం. ఆ దాంట్లో కొన్ని మండలాలు వెళ్ళిపోయినాయి. అది ఈస్ట్ గోదావరికి చెందిన మండలాలు ఆల్రెడీ తెలంగాణలో కలిపేసినప్పుడు మీరు అది కలపలేదు. మాకు R&R ఎలా చేస్తారు? ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఎలా చేస్తారు? అక్కడ గిరిజనుల్ని ఆవాసాలు ముందలు అయిన తర్వాతే గిరిజనుల తరపు నుంచి కూడా మాట్లాడాలి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ అయిన తర్వాతే ప్రాజెక్ట్ పూర్తి చేయాలండి. రెండోది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఎవరు ఆధీనంలో ఉందండి? భారతీయ జనతా పార్టీ ఏదైనా ఉంది. ఇవాళ వరకు మీరు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి కోర్టులో కేసు ఉపసంహరించారా? కనీసం ఒక మాట మాట్లాడారా? ఆ ఛత్తీస్గఢ్ ఎంబార్క్మెంట్లో ఒరిస్సాలో 600 కోట్ల రూపాయలతో మనం 150 ఫీట్లకి అబౌవ్ కడితే కనుక 150 ఫీట్లు కడితే కనుక కావాల్సి ఉంది. ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్లో కేసు పరిష్కరించే ఇంతవరకు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. పాయింట్ 3
స్టేజ్ 1 స్టేజ్ గురించి కూడా చెప్పారు. చాలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్టేజ్ 1 అనేది కఫర్ డ్యామ్ ఏదైతే ఉందో దాని మీద మేము తీసుకొచ్చి నీళ్లు మళ్ళిస్తామంటే ఎలాంటి పరిణామాలు వస్తాయి? మేము కింద ఉన్నాం, మా కుటుంబాలన్నీ కింద ఉన్నాయి. అక్కడ నాలుగో పాయింట్, పవర్ ప్రాజెక్ట్ని తీసుకుని ప్రైవేట్ ప్రాజెక్ట్కి ఎలా ఇస్తారండి? ఈ దేశంలో నాగార్జున సాగర్ కానీ బకరంగల్ కానీ ఏదన్నా శ్రీశైలం కానీ ఈ దేశంలో ఏ ప్రాజెక్ట్ కన్నా సరే ప్రైవేట్ పవర్ ప్రాజెక్ట్ని తీసుకెళ్లి ప్రైవేట్ ప్రాజెక్ట్ ఇస్తాను చంద్రబాబు గారు నేను పీపీపీ అని మాట్లాడుతున్నారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. మా సేఫ్టీ కోసం కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ ఫ్యూచర్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని నిర్ద్వందంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా మాకు అనవసరం. అది మాత్రం ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోనే ఉండాలి, మా రక్షణ కోసం కానీ ఈ జాతి ప్రయోజనాల కోసం కానీ. ఐదో పాయింట్ దీని ఏంటంటే ఫైనాన్సెస్ క్లారిటీ కావాలండి. దీనికి ఎందుకంటున్నానంటే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు, మా దగ్గర నిధులు లేవు, ఇన్ని డబ్బులు రావాలని. కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ అంటున్నారు, దాన్ని రీపేమెంట్ అంటున్నారు. నిధులు ఎన్ని ఇస్తారు? 28,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కావాల్సి ఉంటే ఇంకా ఎంత పెరిగితే అంత ఇస్తానని చెప్పి నో సీలింగ్ లేని చెప్పి అరుణ్ జైట్లీ గారు ఒక మాట మాట్లాడారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు దట్. కానీ అసలు 2014 నాటికి ఉన్నటువంటి 2014 నాటికి 16,000 కోట్లలో ఎలక్ట్రిసిటీ తీశారు. ఇదేంటండి నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి మాకు 90% ఇస్తానని ఆల్రెడీ 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అది ఏమని అంటున్నారు ఇంతకుముందు? మీరు ఇచ్చేదే 90% కాదు, ప్రాజెక్ట్ కాస్ట్ 40,000 కోట్లైనా 46,000 కోట్ల రూపాయలైనా సరే 46,000 కోట్ల రూపాయలైనా సరే మీరు ఇచ్చే నిధులు 90% అనేది లెక్క. మాకు క్లారిటీ కావాలి. మాకు ఇందాక కుటుంబరావు గారు మాట్లాడితే ఏమన్నారండి? ప్రత్యేక హోదాకు వస్తుందని చెప్పారు. ఎవరు చెప్పారు ఇక్కడ? మీరు అనవసరంగా లింక్ చేస్తున్నారు ప్రత్యేక హోదాని. మేము ఎవరు కూడా ప్రత్యేక హోదా వస్తే పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, ఇక్కడ ఉన్న అందరికీ కూడా సోయి ఉంది, తెలివి ఉంది, దానికి దీనికి ఎప్పుడు లింక్ పెట్టలేదు. దయచేసి గమనించండి. 2014-16 అని పక్కన పెడతాం. అందరూ ఏకాభిప్రాయంతో ఒక్కటి కావాలండి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు మాకు అత్యవసరం. ఇవాళ రాయలసీమ మిత్రులు చెప్పారు. నాగార్జున సాగర్ దుమ్ముగూడెం టైల్ ప్రాజెక్ట్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టిన నేపథ్యంలో ఇది అత్యవసరం, తప్పనిసరిగా అవసరం. దీని మీద మాత్రం ఏకాభిప్రాయంతో ఏ విధంగా చేస్తారనేది ముఖ్యంగా బాధ్యత తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి. ఎందుకంటే పర్యావరణ సమస్యలు ఉన్నాయి. పర్యావరణ సమస్యల మీద కాన్సన్ట్రేషన్ 2 ఏళ్ళు ఎక్స్టెండ్ ఇచ్చారు నిన్న. కానీ దీని మీద కాన్సన్ట్రేషన్ తీసుకోండి. మీరు ఆ యొక్క ప్రాజెక్ట్ని చాలా నాలెడ్జ్ లేని ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ స్టాన్స్టై అనే కంపెనీ నేను ప్రస్తావించక తప్పదండి. ఇక్కడ ఏ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు ఈ దేశంలో ఇన్ టైంలో కంప్లీట్ చేశారు. మీరు నేను వెళ్ళొచ్చాను ప్రాజెక్ట్స్కి, మిగతా వాళ్ళ కాదండి. మేము పోలవరం సాధన కోసం అక్కడ మమేకమైన వాళ్ళం. బాయర్ కంపెనీ జర్మన్ కంపెనీకిను ఎల్ఎన్టీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు, తర్వాత త్రివేణి దానికి ఇచ్చారు. ఇవాళ అక్కడ ఆ కంపెనీలకి నేను మాట్లాడాను ఇంజనీర్స్తో. మేము ఆ కంపెనీ నుంచి మాకు ధనం రావట్లేదని మేము వెళ్ళిపోతాం అనే పరిస్థితుల్లో కూడా కొంతమంది మాట్లాడిన నేపథ్యంలో మీరు ఎలాగ నాకు కన్స్ట్రక్టివ్గా, నేను మీకు విమర్శ చేయట్లేదు, కన్స్ట్రక్టివ్గా ఏ విధంగా కంప్లీట్ చేస్తారు, మా ప్రాంతాలకు ఏ విధంగా రక్షణ తీసుకొస్తారు, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఆశీర్వాదం తీసుకొస్తారు చెప్పవలసింది కోరుతా ఉన్నాను. రైట్. కుటుంబరావు గారు ఇంటరాక్ట్ అయ్యే ముందు శైలజానాథ్ గారు, కాంగ్రెస్ అంటే మీరు అధికారంలో ఉన్నారు, వీటి అన్ని ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలని ఆగుతున్నాం. మీరు వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇటు తెలుగుదేశానికి. అందరికీ నమస్కారం. అంటే మీరు సమాధానం చెప్పాలి, చాలా కీలకమైన అంశాలు ఉన్నటువంటి, అందుకోసం ఉంచుతున్నాం మిమ్మల్ని. లేకపోతే ముందు మీరు సురేష్ రెడ్డి గారు పర్లేదు, వాళ్ళైనా మాట్లాడదామా? పర్లేదు. అంటే మా ఉద్దేశం వల్ల మీరు కొంచెం అధికారంలో డబ్బులు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు కదా, వీళ్ళందరూ తీసుకుని ఎండ్లో ఉన్నారు, మీరు ఎంత మేరకు ఇస్తారు అనేటువంటిది. అందరికీ నమస్కారం అండి. లేదు అభ్యంతరం లేవు, నాకు మేము డిజైన్ చేసింది అలాగా, ఇందులో ఏమి మిమ్మల్ని ఇది చేయాలని కాదు, మీరు పై ఉన్నారు కాబట్టి. అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడు సమాధానం చెప్పాలి, ఇచ్చేవాళ్ళు కాబట్టి మీరు అనేక ఇష్యూస్ వస్తాయి, అందుకోసం కాదు. ఇక్కడ చర్చకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పోలవరం ఈరోజునే నేను ఆఖరికి వెంకయ్యనాయుడు గారి ప్రొఫెషన్లో ఆయన చెప్పిన మాట చదువుకునేటప్పుడు మీరు ఫోన్ చేశారు నాకు. నాయుడు గారు అడిగారు, బాబు గారు వారి సమర్థతను గుర్తించి వారికి ఇచ్చేసినాం ఈ ప్రాజెక్ట్ అని చెప్పిన మాట. నేను తెలుగుదేశం పార్టీ మిత్రుల్ని మీరేం బాధపడద్దండి, ఎందుకంటే కొన్ని వాస్తవాలని రాష్ట్రం కోసం మీరు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. చట్టంలో ఈ భారతదేశం ఈ రాష్ట్రానికి హక్కుగా మేము కడతాం అని అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో భారత పార్లమెంటు మాట చెప్తే మీరు ఏ ధైర్యంతో అడిగారు?
8,000 కోట్ల అప్పు ఉంది, 50,000 కోట్ల అప్పు ఉంది, తినేకి తిండి లేదు, కట్టుకునేకి బట్ట లేదు, నా విమానం గాలితోనే పోతుందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఏ ధైర్యంతో దీన్ని మాకు అడిగా నాకే అర్థం కావడంలే. కనుక అక్కడ ఫండమెంటల్గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పు చేసింది అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఉండాల్సిన బాధ్యతను మీ కారణాల రీత్యా మీరు దాన్ని మీ దగ్గర తెచ్చుకున్నారేమో అని అనుమానం ఒకటి వ్యక్తమైంది. కాబట్టి మీరు అక్కడే తప్పు చేశారు. పైగా భరోసా అసలుకి ఎంత తమాషగా మీకు అర్థం కావడం లేదా? మీరిచ్చిన బడ్జెట్లో లెక్కలనే ఇవి కరెక్టా తప్ప అని ఇప్పటికి 50 సార్లు ప్రశ్నలు వేస్తే పట్టించుకునే దిక్కులేదే. మీరు రేపు పొద్దున పోలవరం ఎస్టిమేట్లు రకరకాలకి ఇస్తే ఇవి నమ్మం, ఇవి కాదంటే ఎప్పటికి మీరు డబ్బులు తెచ్చుకుంటారు? కనుక దయచేసి ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం ప్రపంచానికి తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. కనుక ఇది సామర్థ్యాల సమస్య కాదు, ఇది ఆర్థిక సంబంధమైన సమస్య. పాపం ఆర్థికంగా చాలా బలహీనుడైన ముఖ్యమంత్రి దయచేసి ఇప్పటికైనా పోలవరం అథారిటీకి దాన్ని పూర్తిగా దఖలుపరిచి చట్టంలో పేర్కొన్న విధంగా 2018 పూర్తి చేయాలి అని డిమాండ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ వ్యవహారం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యవహారం. రెండవది, సరే ఎంత ఇష్యూ గురించి మాట్లాడుతున్నా అప్పుడప్పుడు బ్రదర్స్ అందరూ కూడా అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ అనో లేకుంటే ఇంకోటి పొలిటికల్ కామెంట్స్ రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం, నాకేం అభ్యంతరం లే. అసలుకి నీళ్ల పట్ల పట్టిసీమ గురించి మాట్లాడావు. కృష్ణా జిల్లాలకే నీళ్ళు వచ్చాయని నాకు తెలియదు, కానీ పార్తా తెలుసాలా? మా పేరు మీద మీరు ఖర్చు పెట్టిన డబ్బులు మాకు చుక్క నీళ్ళు రాలే. 2 సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించబడింది. 2 సంవత్సరాలుగా క్రాప్ హాలిడే ప్రకటించబడింది మా అనంతపురం జిల్లాలో. నేను వేరే జిల్లా గురించి కూడా మాట్లాడాలే. కాబట్టి అది వట్టిసీమ మా పాలిట సరే వట్టిసీమగా నేను భావిస్తూ ఉన్నాను ఇంతవరకు ఆఖరికి. ఇక్కడ బీజేపీ వాళ్ళు అంటే నేను వీళ్ళకి బహుశా వీళ్ళు డెసిషన్ చేస్తే అనుకోవడంలే, కానీ బీజేపీ ప్రభుత్వం ఒక లక్షణాన్ని కలిగి ఉంది, చంద్రబాబు నాయుడు దాన్ని గుర్తించాలి. వాళ్ళు చెప్పిన మాటకి చేసే పనికి చాలా తేడా ఉంటుంది. మన ఎప్పుడు నితీష్ కుమార్ కూడా అసలు మా చెప్పిన ప్యాకేజ్ ఏమైందయ్యా అని గట్టిగా ఏడ్చే పరిస్థితి చూసాం మనం. కాబట్టి సరే 81 మీరు వేశారు, ఏం చేశారు, ఎంత తవ్వారు, ఎంత అనుకుందామనుకున్నా చంద్రబాబు నాయుడు చేత, రామారావు చేత కాదు, చంద్రబాబు నాయుడు చేత నాయకత్వం వహించి తెలుగుదేశం పార్టీ రైతులకు దూరమైన పార్టీగాను, కాంగ్రెస్ పార్టీ ఎంత దెబ్బతిన్నా రైతులకు అనుకూలమైన పార్టీగానే రైతులు భావిస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లే. మీ సర్వే సంస్థలు చేయించుకోండి. బహుశా దాన్ని తప్పించుకునేకే బాబు గారు మాట్లాడుతూ ఉండవచ్చు. అట్లాగే నేను ఆఖరిగా వేసే ప్రశ్న ఏంటంటే, పెద్దలు చెప్పారు 10 times పెరుగుతుంది ఎస్టిమేషన్ అని చెప్పేసి. ఇప్పుడు మనం 5,000 కోట్లు అప్పుడు ఎస్టిమేట్ కొద్దిగా అటు ఇటు వరకు వేస్తే అంటే 50,000 కోట్లు. అసలు ఏమొచ్చింది? ట్రాన్స్ట్రాయ్ కంపెనీ గురించి కూడా దాని యొక్క సామర్థ్యం గురించి మాట్లాడారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ సామర్థ్యం പക്ഷെ నాకున్న గుర్తు వాళ్ళు కోర్టు గీటుకి ఏదో పోయినట్లు నాకేదో ఎక్కడో గుర్తు నాకు ఆఖరికి అది. బట్ ఐ డోంట్ నో బేసిక్గా పూర్తి చేసి తెలియదు. కానీ ఇప్పుడు రద్దు చేయొచ్చు కదా, ఇస్ నాట్ ఎ బిగ్గర్ ఇష్యూ. ఏదో మాట్లాడుకొని వాళ్ళ ఎంపీని అనుకుంటా, బహుశా అప్పుడు మా ఎంపీ ఇప్పుడు వాళ్ళ ఎంపీ అనుకుంటాను. కనుక నేను అడిగేది ఏమంటే, మీకు నిజంగానే సమస్య అర్థం కాదు తెలుగుదేశం పార్టీకి. ప్రాజెక్టులు, నీళ్లు, రైతులు, పంట, ఆ కష్టాలు నష్టాలు అర్థం కావు. అర్థం కాకుండా వచ్చి మీ ముందున్న ఒక చెడభిప్రాయాన్ని పోగొట్టుకునే దాంట్లో భాగంగా మీరు హర్షప్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు మీరు. ఒక నిమిషం అండి, ఇదే దీంట్లో కంక్లూజన్. కాబట్టే మీరు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పూర్తి చేయాల్సిన చట్టబద్ధంగా హక్కు కలిగి ఉన్న ప్రాజెక్టును మీరు ఎవరి అనుమతితో, దేనికోసం, ఏ లాభం కోసం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోంచి మీరు తెచ్చుకొని మీరు చేసే ప్రయత్నం చేసుకుంటూ మీ ఎస్కలేషన్లు, మీ యొక్క కాంట్రాక్ట్లు, మీ యొక్క కాంట్రాక్ట్ల పనులు, మీ యొక్క ఫేజులు. ఒక నిమిషం అండి, ఒకే మాట, ఫేజులు ఈ ఒక్క మాటే దీంతో ముగిస్తాను నేను. నాకు ఒక్క మాటే, కాపర్ డ్యామ్ ఫస్ట్ ఫేజ్ 1 చంద్రబాబు నాయుడు ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. ఫేజ్ 1 పూర్తి చేస్తా అంటాడు. ఫేజ్ 1కి ఎన్ని లక్షల ఎకరాలకి, ఏ ప్రాంతాలకి, ఏ జిల్లాలో ఎన్ని ఇళ్ళు ఇస్తాము చెప్పండి. ఒకవేళ కన్విన్సింగ్గా ఉంటే మాట్లాడదాం.
ఒకటి. రెండవది, లేని విషయాన్ని తెచ్చిపెట్టాం. 2018కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టును వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం చేతుల్లోకి తీసుకొని 18, 19, 20, 30 దాకా తీసుకెళ్లి ఫేజుల ప్రకారం విభజిస్తారా? వాట్ ఈస్ దిస్? ఒక్క నిమిషం రేణు గారు.